ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీ ప్రయాగ్రాజ్ లో కుంభమేళలో అమృత స్నానాలు ఆచరించి తిరిగొస్తూ అనుకోని ప్రమాదంలో హైదరాబాద్ వాసులు దుర్మరణం పాలయ్యారు. నాచారం నుంచి త్రివేణి సంగమానికి 9 మంది భక్తులు మినీ బస్సులో వెళ్లారు. వీరంతా పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లోని బబల్పూర్లో ప్రమాదం సంభవించింది. సిమెంట్ సంచుల లోడుతో ఓ లారీ రాంగ్ రూట్లో వచ్చి భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సు పూర్తిగా నుజ్జుగా మారిపోయింది. ఘటనలో 7 మరణించారు. గాయపడ్డ 2 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే మహాకుంభమేళా వెళ్లి వస్తూ ప్రమాదంలో 7 తెలంగాణ వాసులకు చెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఫోన్లో కేంద్ర మంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించాలని, గాయపడిన 2కి సరైన చికిత్సను అందించాలని కేంద్ర మంత్రి సూచించారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. యూపీ ప్రయాగ్రాజ్ లో కుంభమేళలో అమృత స్నానాలు ఆచరించి తిరిగి వస్తూ అనుకోని ప్రమాదంలో హైదరాబాద్ వాసులు దుర్మరణం పాలయ్యారు. నాచారం నుంచి త్రివేణి సంగమానికి 9 మంది భక్తులు మినీ బస్సులో వెళ్లారు. వీరంతా పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్లోని బజల్పూర్లో ప్రమాదం సంభవించింది. సిమెంట్ సంచుల లోడుతో ఓ లారీ రాంగ్ రూట్లో వచ్చి భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్ పూర్తిగా నుజ్జుగా మారిపోయింది. ఘటనలో 7 మరణించారు. గాయపడ్డ 2 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్ నాచారం ఏరియాకు చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహాకుంభమేళా వెళ్లి వస్తూ ప్రమాదంలో 7 తెలంగాణ వాసులకు చెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఫోన్లో కేంద్ర మంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, గాయపడిన 2కి సరైన చికిత్సను అందించాలని కేంద్ర మంత్రి సూచించారు. ఏంటంటే మహాకుంభమేళకు బయలుదేరినటువంటి కుటుంబ సభ్యులు రిలేటివ్స్ కలిసి 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5 ఉన్నారు. దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7 చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో నాచారం వాసులు కూడా 5 ఉన్నారు. విలువడగర్ వాసులు ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడంతో బస్సు అక్కడికక్కడికే రోడ్డు ప్రమాదంలో వీళ్ళు తెలిసింది విషయం. దీన్ని కేంద్ర మంత్రివర్యులు
కిషన్ రెడ్డి గారి దృష్టికి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారితో, జబల్పూర్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సీఎం